ఈ వీడియోలో అసలు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర మనకు సంబంధించిన డేటా అంటే మన ఇన్కమ్ కానివ్వండి, మన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, సో అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్కడుంటాయి, ఎలా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ మనం incometax.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయినప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి, ఆర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినా సరే లాగిన్ అవుతుంది. సో అండ్ దెన్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత పోర్టల్కి లాగిన్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను ఓన్లీ ఏఐఎస్కి సంబంధించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏఐఎస్ క్లిక్ చేయాలి. ఇందులోనే మనకు సంబంధించిన డేటా అంతా ఏమేమి డేటా ఉందనేది చెక్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఏఐఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ అండ్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో మీకు సమ్మరీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ట్యాక్స్ పేయర్ మీద క్లిక్ చేయండి, ఈజీగా ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మీకు ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, ఇయర్. సో ఏ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన డేటా చెక్ చేసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ డేటా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ నాకైతే సో ఈ పర్టికులర్ 5 ఇన్ఫర్మేషన్ కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి. కొంతమందికి డిపెండ్స్ అపాన్ దట్ ఇన్ఫర్మేషన్ సోర్స్ని బట్టి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో మనకి మెయిన్ బేసిక్ సోర్సెస్ ఎలా ఉంటాయంటే మీ ఎంప్లాయర్ కానివ్వండి, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, పోస్ట్ ఆఫీసెస్, మీ జిఎస్టీ డేటా, మీరు మెయిన్ ఇంపార్టెంట్ మీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ డేటా, మీరు ఏదైనా ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ సేల్ చేసినా పర్చేజ్ చేసిన ఆ డేటా, అండ్ మీకు ఏదైనా రెంటల్ ఇన్కమ్ ఉంటే మీ టెనెంట్స్ ఇచ్చిన డేటా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆన్లైన్లో మనీ విన్ అయ్యారు గేమ్స్ ద్వారా, అలాంటి విన్నింగ్స్ కానీ, ఏమైనా ఫారిన్ రెమిటెన్సెస్ చేశారు, ఫారిన్ రెమిటెన్సెస్ కానీ, అండ్ అలానే ఏదైనా ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ. సో ఇప్పుడు ఆల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి కూడా డేటా కలెక్షన్ అవుతుంది. సో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చెక్, ఎందుకంటే వన్స్ మీరు బేర్గా ఇవన్నీ చెక్ చేసుకోకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఓన్లీ ఫామ్ 16 ద్వారా కానీ మీకున్న బిజినెస్ ఇన్కమ్ ద్వారా కానీ ఫైల్ చేశారనుకోండి, పప్పులో కాలేసినట్టే. ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫైల్ చేయండి, లేదంటే నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సోర్సెస్కి సంబంధించిన ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ చెక్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇన్ డీటెయిల్గా ఓపెన్ అయిపోతుంది. సో బేసికలీ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పటికీ 57 సోర్సెస్ నోటిఫై చేసింది. సో దీస్ ఆర్ ఆల్ ద లిస్ట్. 57 సర్వీసెస్, ఇన్కమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో ఇవన్నీ కేటగిరీస్ అనమాట. ఈ 57 ఇప్పటికీ నోటిఫై చేసింది గవర్నమెంట్. ఇవన్నీ మీకు కనపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మీది కాదు, బై మిస్టేక్ ఏదైనా వచ్చింది అని మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, ఐడెంటిఫై చేసినప్పుడు ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్కి వెళ్ళి అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ అని కనిపిస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ కిందనే ఆప్షనల్ అనే బటన్ ఉంటుంది, ఈ బటన్ క్లిక్ చేయండి. బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫీడ్బ్యాక్ టైప్ ఉంది కదా, ఈ ఫీడ్బ్యాక్ టైప్కి వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే కరెక్ట్ అయితే, ఇప్పుడు నాట్ ట్యాక్సిబుల్ అయితే నాట్ ట్యాక్సిబుల్, ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ పార్షియల్లీ కరెక్ట్ ఉంది, పార్షియల్లీ రాంగ్ ఉంది, అసలు కంప్లీట్గా మీరు డినే చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ని, అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్ డినైడ్ అని పెట్టేసేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే అది డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని దాని అకార్డింగ్లీ వాళ్ళు ఉంచాలా తీసేయాలనేది చెక్ చేసుకొని ట్రాన్సాక్షన్ని ఉంచడం కానీ తీసేయడం కానీ చేస్తారు.